చెప్పుదురు కదా, మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పలుమార్లు యేసు ప్రభుని శాస్త్రులు పరిసయ్యులు పలుమార్లు ఆయన్ను శోధిస్తూ వచ్చారు. ఏదైనా ఒక అద్భుతం చేయి, ఏదైనా ఒక ఆశ్చర్య కార్యములు చేయి, మేము నిన్ను నమ్మటానికి నీవు ఏ అద్భుతం చేస్తావో, మా పితరుడైనటువంటి మోషే ఆకాశం నుండి మా కొరకు మన్నాను కురిపించాడని ఈ అద్భుతాలను అనుసరించి, ఆశ్చర్యకార్యాలను అనుసరించి యేసయ్యను వారు ఏం చేస్తున్నారు? శోధిస్తూ వస్తున్నారు. ఒక స్థిరమైనటువంటి విశ్వాసం జరిగే అద్భుతాల మీద ఆధారపడదు, ఆశ్చర్య కార్యాల మీద ఆధారపడదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఒక వ్యక్తిని ప్రభువునందు విశ్వాసంలోనికి ఏం చేయలేవు, నడిపించలేవు. కానీ లోకానికి ఏం కావాలంటే అద్భుతాలు కావాలి, లోకానికి కార్యాలు కావాలి. అలాగ అనుసరించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 54వ వచనం నుంచి మనం చూస్తే, అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులు మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి ఏమవుతున్నారంట? ఈ జ్ఞానం ఎక్కడిదని ఆశ్చర్యపడుతున్నారు, ఈ కార్యములు ఎక్కడి నుంచి వచ్చాయని ఆశ్చర్యపడుతున్నారు. కానీ ఆయన రక్షకుడని, ఆయన మన పాపముల నిమిత్తమై ఒక సంపూర్ణ విమోచన కలిగించగలవాడని ఏం చేయలేకపోతున్నారు? విశ్వసించలేకపోతున్నారు. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? ఏదైనా ఒక సూచక్రియ మా కొరకు చేయి అని మాట్లాడుతున్నారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్న మనకేం కావాలి? విశ్వాసం కావాలి. అద్భుతాలను బట్టి, సూచక్రియలను బట్టి కలిగే విశ్వాసం మనల్ని స్థిరమైన రక్షణలోనికి ఏం చేయలేదు, నడిపించలేదు. కలిగిన ఒక చిన్న విశ్వాసమే ఒక ఘనమైన కార్యాలు జరగటానికి ఏమైంది? కారణమైంది. రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా బాగుపడింది అనుకుంది, వచ్చింది, ముట్టింది, బాగుపడింది. ద్రౌప్రకులు కూర్చున్న గుడ్డివారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆ కేకలకు అనుగుణంగా యేసు ప్రభు నిలిచి వారి అవసరతను కోరి, నేను నీకేం చేయగలుగుతున్నాను అడిగి, నేను ఇది చేయగలను నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను ప్రభు అని వారి విశ్వాసమును బట్టి ఆయన వారికి ఏం చేశారంట? కార్యం చేశారు. అద్భుతాలు, సూచక్రియలు మనల్ని విశ్వాసంలోనికి నడిపించవు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో కూడా లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. వాడు స్వస్థతను ఆశిస్తున్నాడని పౌలు ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగి వాడిని లేవనెత్తాడు. అక్కడున్న వాళ్ళందరూ దేవతలు మన మధ్యకు వచ్చారని
వాళ్ళకి ఏం చేయబోతున్నారు? సత్కారం చేయబోతున్నారు. సత్కార్యం చేయబోతున్నారు. పౌలు వస్త్రాలు చింపుకొని మేము కూడా నీ వంటి మనుషులమేనని వాళ్ళను ఆపటం బహు కష్టమైపోయిందని వాక్యం చెప్తుంది. ఆ తదుపరి వెంటనే మనకి ఏం కనబడుతుందంటే 19వ వచనంలో, అంత్యోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి కదా, అద్భుతాలు చూసిన వాళ్ళు, ఆశ్చర్యకార్యం చూసినటువంటి వాళ్ళు ఏం చేశారంట? కనుక ఏదైనా ఒక సూచక్రియ చేయమని ప్రభువుని ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. ప్రభు ఏమంటున్నాడంటే, అద్భుతమైనటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. ఈ యొక్క 16వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము లేదని, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినని చెబుతారు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలములను సూచనలను. మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, కాలములను సూచనలను వివేచించాలి. ఇది ఏ కాలము అనేది మనం గ్రహించాలి కదా. ఇంకా నిద్ర లేవని కాలమా? ఆదివారం అన్న కనీసం ఒక 9 గంటల వరకన్నా పడుకోకుండా పొద్దున్నే పాస్ట్ గారు ప్రార్థన ఎక్కేసారు 6:30కి వెళ్ళిపోవాలనుకునే కాలమా? లేకపోతే మార్కెట్కి వెళ్ళి కూర తెచ్చుకుని ప్రశాంతంగా వండుకొని తినొచ్చేటువంటి సమయమా? మన సొంత కార్యాలు జరిగించుకునేటువంటి సమయమా ఇది? నీవు కాలములు సమయములు వివేచించాలి. ఆయన అంటున్న మాట, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ కదా. కరోనా ఎలా రాదో తెలుస్తుంది, వస్తే ఎలా ఉండాలో కూడా మనం ఎరిగి ఉన్నాం. కానీ కాలాన్ని ఎరిగి ఉన్నామా? అయితే మనం ప్రభు అంటున్నాడు, వేషధారులారా అని అంటున్నాడు. ప్రభు మన నిమిత్తమే ఉపయోగిస్తున్న పదం ఏంటంటే, వ్యభిచారులైన చెడుతరము వారు అని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆకాశ వైఖరిని ఎరుగుతున్నారు కానీ మీరు ఈ కాలములను సూచనలను వివేచింపలేకపోతున్నారని ప్రభు బాధపడుతున్నాడు. ఎరిగి ఉన్నాము మనం ఈ కాలం ఏంటో. ఆమోస్ అంటాడు, ఇది చెడు కాలము అని అంటాడు. ఏంటంట? ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ఏమ్మా చెప్పండి. మేము ఎప్పుడు చదవలేదని పాస్టర్ గారు వాక్యాలు, ఏదో కీర్తనలు అంటే చదువుతాం కానీ ఈ వాక్యాలు మేము ఎప్పుడు చదవలేదండి అని అంటారా? ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుదాం. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున మరి వివేచిస్తున్నావా? వివేచిస్తున్నారా? ఇది చెడు కాలము. ఆకాశ వైఖరిని వివేచిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను వివేచిస్తున్నారు. ఎప్పుడు ఎలా మనం ఉండాలో, ఎలా జీవించాలో మనం వివేచిస్తున్నాం. ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగా మనం ఎలా నడుచుకోవాలో మనం ఏం చేస్తున్నాం? వివేచిస్తున్నాం కదా. వేసవికాలం వస్తే వడియాలు పట్టుకోవాలని వివేచిస్తున్నారు, పచ్చళ్ళు పట్టుకోవడానికి వివేచిస్తున్నారు. చెప్పండి అమ్మా.
ఈ కాలాలు భౌతిక సంబంధమైన వాటిని వివేచిస్తున్నారు, కానీ ఇది ఏ కాలమో మనం వివేచించలేకపోతున్నాం. ఇది ఏ సమయమో మనం వివేచించలేకపోతున్నాం. ప్రజలందరూ అద్భుతాల కొరకు రాకులాడుతూ ప్రయాసపడుతూ వెళ్తున్నటువంటి దినాలు, ఏదో మేలు జరగాలనేటువంటి ఆశిస్తూ పరుగులెడుతున్నటువంటి పరిస్థితులు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరకుండును, మీరు బ్రతుకున్నట్లు. మీరు బ్రతకాలి అనుకుంటున్నారా? మీరు బ్రతకాలనుకుంటున్నారా? కాలాన్ని వివేచించు. ఈ సమయం ఏంటో వివేచించు. ఈ ప్రస్తుత వైఖరి ఏంటో వివేచించు. లోకం యొక్క పోకడు ఏంటో వివేచించు. మీరు ఆకాశ వైఖరిని వివేచిస్తున్నారు, కానీ ఈ కాలములు సమయములు మీరేం చేయట్లేదంట. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగువయు మందల కత్తిపెట్టయు ఓద కొరకును తాము రావలసిన కాలము నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఆకాశ వైఖరిని వివేచిస్తున్నారు, కానీ ఈ కాలం ఏంటన్నది మీరు ఏం చేయట్లేదు. ఈ సమయం ఏంటనేది మీరు ఏం చేయట్లేదు, వివేచించట్లేదు. కానీ దేవునితో ఉన్న వాళ్ళు, దేవునితో నడుస్తున్న వాళ్ళు, దేవుని కొరకై ఆశ కలిగి ఆకలి దప్పులు కలిగి ప్రభుతో సహవాసం కలిగిన వాడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతులైనటువంటి మనం ఎలా ఉండాలంట, ఊరకు ఉండాలి. నువ్వు బ్రతకాలంటే కీడును విడిచి మేలును. నువ్వు బ్రతుకున్నట్లుగా, మీరు బ్రతుకున్నట్లుగా మీరేం చేయాలి? కీడును విడవండి. కీడును విడవండి. మేలు చేయ నేర్చుకోండి. ఆకాశమునికి ఎగిరే శంకుబుడి కొంగకు తన కాలం తెలుసంట. నీకు తెలుసా ఇదే కాలమో? ఇది ఎటువంటి కాలమో తెలుసా? ఏ సమయంలో ఏం జరగబోతుందో తెలుస్తుందా? ఈ సూచనలు, ఈ కాలాలన్నీ చూస్తున్నప్పుడు ప్రభువు రాకడ ఆసన్నమైందనేటువంటి ఆలోచన మనకుందా? ఈ కాలాన్ని కూర్చి ఎరుగుతున్నావా? నడుస్తున్న వ్యక్తి పడిపోయి చనిపోతున్నాడు. అంతుపట్టని రోగాలు మనుషులను ఏలుబడి చేస్తూ వస్తున్నాయి. తెగుళ్ళు ఏలుబడి చేస్తూ వస్తున్నాయి. యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి. కరువు కాటకాలు ఏలుబడి చేస్తూ వస్తున్నాయి. పండిన పంట చేతికి రాకుండా పోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎరుగుతున్నావా ఈ కాలం ఏంటో, ఈ సమయం ఏంటో? ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, దేవుని సన్నిధికి వస్తున్న వ్యక్తివిగా నువ్వు ఎరుగుతున్నావా? ఇంకా సూచక్రియలు, అద్భుతాల కొరకు ప్రాధేయపడుతున్నావా? ప్రయాసపడుతూ వస్తున్నావా? ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, మీరు ఆకాశ వైఖరిని ఎరిగిన వారుగా ఉన్నారు, కానీ ఈ కాలములు ఏం చేయట్లేదంట, ఎరుగుకున్నారు. ఎవరికి తెలుస్తుంది దాని కాలం? దాని కాలం ఆకాశమునికి ఎగిరే శంకుబుడి కొంగకి తెలుస్తుందంట. ఓద కొరకు తాము రావాల్సిన కాలం అవి ఏం చేస్తానంట, వస్తున్నాయి. వాడికి తెలుస్తుంది ఈ కాలం ఏంటి, ఏ కాలం ఏంటి అన్నది. ఇది ప్రార్థన చేసే కాలమా? సమయాన్ని వ్యర్థం చేసుకునే కాలమా? ప్రభుతో నడిచే కాలమా? ప్రభు వస్తున్నటువంటి ఆ సమయంలో ఆయనను ఎదుర్కొనే కాలమా?
లేకపోతే ఐక్య విచారాలతో, చింతలతో, తీరనిటువంటి కోరికలతో ఇంకా వీటి చేత అణచబడుతూ ప్రభు రాకడను నిర్లక్ష్య పెట్టి ప్రభు రాకడ విషయమై ఆలస్యంగా ఉందని నీ సొంత ఆలోచనతో నడిపించబడుతూ అయ్యో అక్రమము చేయవారులారా మీరెవరు, నేను అయ్యో అదేంటి ప్రభు మేము కన్నికలమే, అదేంటి ప్రభు మా దగ్గర కూడా దీపాలు ఉన్నాయి, ఏదో నూనె తక్కువైందని దాన్ని పర్చేస్ చేసుకోవడం, దాన్ని కొనుక్కోవడానికి మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళామయ్యా. ఈ లోపే తలపేసుకుని మీరు అక్కడ వారు నేను అడగనుంటే మా పరిస్థితి ఏంటి ప్రభు అంటే అక్రమము చేయువారా, మీరు చేస్తున్న భక్తిలో క్రమం లేదు, మీరు నడుస్తున్న నడవడికలో క్రమము లేదు. ఈరోజు మీరు కాలమును సమయమును ఎరగనటువంటి వారుగా మీ సొంత సమయాలకు, మీ సొంత కార్యాలకు సమయాన్ని వెచ్చిస్తూ వ్యర్థమైన వాటి కొరకు మీరు సమయాన్ని గడుపుతూ వచ్చారు. కానీ మీరు కాలమును సమయమును ఎరిగిన వారుగా ఎందుకు? వాక్యం చూడండి, 8వ గ్రంథం 8వ అధ్యాయంలో, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు. ఏమంటున్నారంట? అది ఎరగకుండా, అది తెలియకుండా మేము జ్ఞానులం, దేవుని వాక్యం మా దగ్గర ఉంది. రోగం వచ్చినోడికి ట్యాబ్లెట్ దగ్గరుంటే కాదు, అది లోపల పడాలి. లోపల పడాలది. నా జేబులో ట్యాబ్లెట్ ఉంది, తలనొప్పికి అన్ని, కడుపు నొప్పికి నా జేబు దగ్గర ట్యాబ్లెట్లు ఉన్నాయి, జ్వరానికి ట్యాబ్లెట్లు ఉన్నాయి అంటే ఉంటే కాదు, అది ఎక్కడికి రావాలి? మన అంతరంగం శరీరంలోనికి అది ప్రవేశిస్తేనే కానీ ఆ కలిగిన రోగానికి అదేం చేస్తుంది? ఆధ్యాత్మికంగా నీ జీవితంలో కలిగిన రోగాన్ని బాగు చేసేది దేవుని వాక్యం. వారు వింటు మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని వాక్యం చెప్తుంది. వింటున్నావు కానీ గ్రహింపేది, వింటున్నావు ఆచరణేది. నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు, నీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది అనుకుంటున్నావు, దాని ప్రకారంగా నడిచే నడవడికేది? ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? కాలాన్ని వివేచిస్తున్నావా? సమయాన్ని వివేచిస్తున్నావా? దేవుని కుమారుడుగా, కుమార్తెవుగా ఈ రోజున దేవుని వాక్యం ఈ రోజున నీతో ఏం మాట్లాడుతున్న దానికి అనుగుణంగా ప్రవర్తనను దిద్దుకొని, ప్రవర్తనను సరి చేసుకుంటూ ప్రభు రాకడ కొరకే ఎదురు చూచేటట్లుగా మనముగా ఈ కాలాలు, సమయాలు ఎరిగిన వ్యక్తులంగా ఉన్నామా? దేవుని బిడ్డలారా, మేము జ్ఞానులమని అనుకుంటున్నారంట. యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదని మీరేలా అందరూ నిజమే కానీ శాస్త్రుల కళ్ళకలము అబద్ధము దానికి వార్తము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారు విస్మయం ఉంది, చిక్కుబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. పాస్టర్ గారు అలాగే చెప్తారు కానీ మన వల్ల అయ్యేది కాదు. అవునా? దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నావు నీవు. దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నాం మనం. జరుగుతున్న కాలాలకు అనుగుణంగా ఈ రోజున మనం మన ప్రవర్తన అంతటిలో కూడా లోపము లేకుండా చూసుకోవాలి. మన ప్రవర్తన అంతటిలో లోపము లేకుండా చూసుకునేటువంటి దినాలు ఇవి. ఒకరిని గూర్చి మనకు అవసరం లేదు, ఒకరిని గూర్చి వారు లెక్క చెప్పుకుంటారు. కానీ నీ వంతుగా నీవు చేస్తున్న భక్తి ఏది? నీవు నడుస్తున్న నడవడికేది? నీవు వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్న విధానం ఏది?
అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటో చూద్దామా? రోమపత్రిక 14వ అధ్యాయం 13వ అధ్యాయము 11, 12. మరియు ఏమెరగాలి? అది కాలమును ఎరగాలి. మనం ఎరగవలసింది కాలాన్ని. క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, మీరు కాలమును ఎరగాలి. సంకుముడి కొంగ తన కాలాన్ని ఎరుగుతుంది. ఆకాశ వైఖరి వివేచిస్తున్నావే, లోక సంబంధంగా ఏదడిగినా బాగానే చెప్తున్నావు, కానీ దేవుని విషయానికి వచ్చేపాటికి ఎందుకు ఇంత బలహీనమైపోతున్నావు? దేవుని విషయానికి వచ్చేపాటికి నీ ప్రవర్తన విషయంలో ఎందుకు నీవు జాగ్రత్తగా ఉండలేకపోతున్నావు? నీ నడవడిక విషయంలో ఎందుకు దేవుని వాక్యానికి ప్రాధాన్యత మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? జ్ఞానులు మనం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యాన్ని మనం నిరాకరిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నాం. నీ పంతాలకు పట్టింపులకు పోయి దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనివ్వక వ్యర్థమైనటువంటి ఆలోచనలను, తలంపులను మన మనస్సులో ఉంచుకొని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనివ్వక, వాక్యానికి లోబడవలసిన విధానంలోనికి మనము రాక, మన వ్యక్తిగత జీవితాలు ఈ రోజున నష్టానికి కారణమవుతూ వస్తుంది. కాబట్టి ఈ రోజున సంఘానికి పౌలు తెలియచేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నీవు కాలమును ఎరగాలి. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు వారు ఆ సూచక్రియలు చేయమని ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు, కానీ ఇదిగో మీరు ఆకాశ వైఖరిని ఎరిగిన వారిగా ఉన్నారు, కానీ ఈ కాలం ఏంటో మీరేం చేయట్లేదు, ఈ సమయం ఏంటో మీరేం చేయట్లేదు, మీరు ఎరగట్లేదు. ప్రభు ఈ రోజున వారి విషయమై ఆయన పడుతున్నటువంటి బాధ, వారి విషయమై ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయనకి ఎంత బాధ కలిగిస్తూ వస్తున్నాయో చూద్దామా? పన్నెండవ అధ్యాయం 54వ వచనం. లూకా సువార్త 12:54. మరియు ఆయన జన సమూహముతో ఇట్లా మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుడు చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అలాగే జరుగును. వేషధారులారా, ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరగరేలా? మనతో అంటున్నాడు, వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింప ఎరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింప నెరగరేలా? గుర్తిస్తున్నావా ఇదే కాలము? మనకెందుకు పంతాలు, మనకెందుకు పట్టింపులు? ఈ కాలాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? ఇది చెడు కాలం అని బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడంట. కీడు విడిచి బ్రతుకు నిమిత్తమై మేలును వెలుగుతూ పోతున్నాడంట. బుద్ధిమంతులు కాలాన్ని ఎరుగుతారు, వేశ్యదారులు ఎరగలేరు, వ్యభిచారులు ఎరగలేరు. ఈ రోజున మనం ఏ లిస్టులో ఉన్నాం? బుద్ధిమంతుల లిస్టులో ఉన్నామా, వేశ్యదారుల లిస్టులో ఉన్నామా? ఆకాశమునికి ఎగిరే సంకుముడి కొంగకు తన కాలం తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుని న్యాయ విధిని ఎరిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని న్యాయ విధిని ఎరిగినటువంటి వ్యక్తులంగా ఈ రోజున మనం ఉన్నామా? ఒకవేళ అలాగే లేకపోతే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని, కదా ఏం వేళ అయిందంట? నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని. పడుకునే రోజు కాదు,
అలాగని మెళుకుకోమని చెప్తున్నాడా? నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి క్రీస్తు నీ మీద ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడం మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఎట్లాగుందంటమ్మా? విశ్వాసులమైనప్పటికంటే, బాప్తిసం పొందినప్పటికంటే ఇంకా రక్షణ మనకి ఏమలాగుందంట? సమీపముగా. విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు సమీపముగా ఉంది అని మనం ఏం చేయాలంట? ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించాలి. ఏం విసర్జించాలి? అంధకార క్రియలు విసర్జించాలి. అంధకార క్రియలు